కోసం ఇవాళ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుకుని రాజ్యాంగ పరిరక్షణ చేస్తా ఉంది. ఇవాళ ఏదైతే గాంధీ గారిని అవమానపరుస్తూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని కాలరాస్తూ ఇవాళ ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలి, వాటిని ప్రజలకు తెలియజేయాలి. భారతదేశం అంతా కూడా ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది. అదే కారణంతో ఇవాళ మోడీ చేస్తున్నటువంటి అరాచక పాలన ఈ దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఇవాళ భారతదేశ ప్రజలు నలిగిపోతా ఉన్నారు. జీఎస్టీ రూపంగా మరి అనేక రూపాలుగా ఇవాళ మధ్య తరగతి పేద తరగతి ప్రజల మీద నడ్డి విరుస్తా ఉన్నారు. వీటన్నింటినీ ప్రజల్లో ఎండగట్టాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజలకు తెలియజెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరింది కాంగ్రెస్ పార్టీ. ఈ కుకుట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కుకుట్పల్లి కేపీ హౌసింగ్ బోర్డ్ అట్లాగే మన 11 డివిజన్ 114, 115 బాలాజీ నగర్ డివిజన్ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతా ఉంది. ఇది కార్యక్రమం ఒక సంవత్సరం పాటు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా, ప్రజలకు వివరించే విధంగా కూడా మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఉజ్మా గారికి, అలాగే మా సునీతమ్మ గారికి, మా సత్యం శ్రీరంగం బ్రదర్ కి, అలాగే మా తమ్ముడు సతీష్ కి, ఇంకా అనేక మంది, సాధు ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు, జి వెంకటేశ్వరరావు వచ్చారు, అనేక పెద్ద మంది, మా వినయ్ తమ్ముడు వచ్చాడు, మా వేణు ఉన్నాడు, మా నాగిరెడ్డి అన్న, ప్రతి ఒక్కరు మా డివిజన్ ప్రెసిడెంట్లు, ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు ఉన్నాడు, మా పక్క డివిజన్ ప్రెసిడెంట్ రాజ్పూత్ ఉన్నారు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు. కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేటర్ గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మా యూత్ కాంగ్రెస్ ఉన్నారు, మా మహిళా కాంగ్రెస్ ఉన్నారు, మా ఎన్ఎస్యుఐ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంతటితో ఆగలిది. ఏదైతే మోడీ పాలన అంతమందేదాకా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.